వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో ప్రజలు నష్టపోయారు అనేది జగమెరిగిన సత్యం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎంత నష్టపోయారు అనేది ఇప్పుడు గాన ఒకసారి మనం లెక్కలతో బయటకు తీస్తే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఆదాయం సృష్టించలేదు, అప్పులు చేసుకుంటూ పాపం గడుపుతున్నాడు, ఓకే. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొన్ని నిధులు ఇస్తుంది. ఆ నిధుల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మరికొన్ని అదనపు నిధులు కూడా వస్తాయి. అయితే కేంద్రం నుంచి కొన్ని నిధులు రావాలంటే రాష్ట్రం కూడా దానికి కొంచెం వాటా కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పథకానికి 70:30 లేదా 75:25 ఉందనుకోండి. ఆ పథకానికి 75 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 25 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. అంతే తప్ప మీ నిధులు ముందు ఇచ్చేయండి, మా నిధులు తర్వాత ఇస్తామంటే అలాగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. గతంలో 1-2 సందర్భాల్లో వివిధ పథకాల కోసం వేసిన నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు. దాంతో ఏం చేశారు, మీ రాష్ట్ర వాటా నిధులు కలిస్తేనే మేము కేంద్ర నిధులు విడుదల చేస్తామన్నారు. అలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ని నిధులు నష్టపోయామో తెలుసా? అక్షరాల 40,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో నష్టపోయాం. మీరు విన్నది నిజమే. అక్షరాల దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు చెందినటువంటి పనులు ఆంధ్రప్రదేశ్లో జరగాలి. దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ నిధుల వల్ల ఉపయోగం జరిగేది. 50 లక్షల కుటుంబాలకు స్వయంగా లబ్ధి చేకూరేది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల నష్టపోయాం. ఇప్పుడు లెక్కలతో సహా బయట పెడితే ఆశ్చర్యపోవడం మనం వంతైంది. జగన్మోహన్ రెడ్డి తేలాడు, ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి వాటా కలవకపోవటం వల్ల, కేంద్ర ప్రభుత్వానికి సమయానికి సరైన పత్రాలు అందించకపోవటం వల్ల, కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సమయంలో ఒత్తిడి చేసి తీసుకురాకపోవటం వల్ల అక్షరాల 40,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇందులో రోడ్లు, స్కూళ్ళు, కాలేజీల దగ్గర మొదలు పెడితే అనేక పథకాలు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాగా రోడ్లు లేరా, కానీ కేంద్ర ప్రభుత్వం రోడ్లకు నిధులు ఇస్తుంది. మన రాష్ట్ర వాటా కలిస్తే కొంతవరకు రోడ్లను బాగు చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర వాటా ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా కాలదనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ప్రీ ప్లాన్డ్గా నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడని ఆయనకు కూడా తెలుసు. ఆయనేమి గెలుస్తాను అనుకుని ఆయనేమి ఎన్నికలకు రాలా. నేను దిగేలోపు రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుని ఏమైనా కంకణం కట్టుకున్నాడేమో. కానీ అక్షరాల 40,000 కోట్ల రూపాయలు 50 లక్షల కుటుంబాల మీద దాదాపుగా 2 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి నష్టం చేశాడు. అంటే ఈ 40,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కలవాలి. నాకు తెలిసి కొన్ని మహా అయితే ఒక 4-5 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా గెలిస్తే సరిపోద్ది. ఎందుకంటే మెజారిటీ వాటా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్నే ఉంటుంది. 75:25, 90:10 ఈ టైపు కేంద్ర ప్రభుత్వం వాటా మెజారిటీ ఉంటుంది. ₹90 ఆడదైతే 10 పైసలు మనం పెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి 3-4 వేల కోట్లు కన్నా కేంద్ర ప్రభుత్వ నిధులకి కేటాయించి ఉంటే, ఆ 40,000 కోట్ల రూపాయలను మనం తెచ్చుకుని ఉంటే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఈ నిధులు మొత్తాన్ని కోల్పోయాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం ఉన్న కాడికి మ్యాచింగ్ ఫండ్స్ అంటాం వీటిని మనం. సో ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి అవకాశం ఉన్నవాడికి కేంద్రం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బట్ కొన్ని నిధులు ఏంటంటే ఆ టైం దాటితే ఇంకా అయిపోతాయి అంతే, అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రావాయి. సో మళ్ళీ కొత్తగా రావటమే. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 40,000 కోట్ల రూపాయలు. దేనిలో ఎంత నష్టపోయామనేది కూడా స్పష్టంగా ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల ప్రజల పైమాటే. భూసార కార్డుల నుంచి వైద్య కళాశాలల మౌలిక నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. కొంతేమో తీసుకురాలేదు, కొంతేమో పక్కదారి పట్టించాడు నిధుల్ని. అంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చిన నిధులను కూడా సంక్షేమ పథకాలకు మళ్ళిస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగకుండా డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుద్ది? జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడానికి భయపడేదంటే అందుకే భయపడేది. కొన్నిటికేమో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చేవాడు కాదు డబ్బులు ఇమ్మంటే. సో దాని విలువ ఇది ఇక్కడ చూడండి, ఒక ఫోటో రూపంలో చూపించారు చూడండి. ఇక్కడ వాస్తవానికి నిధులు అనేవి మౌలిక సదుపాయాల కల్పనకి వెళ్ళాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్డం కొట్టి, మేకులు అడ్డం కొట్టి అయితే తన ఖాతాలోకో లేదా సంక్షేమ పథకాల ఖాతాలోకో మళ్ళించాడు. దానికి సంబంధించిన ఒక ఫోటో రూపంలో చెప్పారు చూడండి.
చూడండి, సింపుల్గా 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకోలేకపోయింది అక్షరాల 39,642 కోట్లు. ఇందులో లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన నిధుల విలువ 8,556, అంటే డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో పడే అమౌంట్ మొత్తంగా ఇది. ఇక అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కోసం, అంటే రోడ్లు, బిల్డింగ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా వాటి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎంత నష్టపోయామంటే 21,015 కోట్లు నష్టపోయాం. కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు 10,171 కోట్లను కేంద్రం ఇస్తే దాన్ని అసలు పర్పస్ కాకుండా సంక్షేమ పథకాల రూపంలోకి జగన్మోహన్ రెడ్డి మళ్లించాడు. సో అవి 10,171 కోట్లు. వివిధ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపోయిన ఈ 40,000 కోట్ల రూపాయల వల్ల, వివిధ పథకాల వల్ల ప్రజలకు దాదాపుగా 56,47,000 మంది డైరెక్ట్గా లబ్ధిదారులు నష్టపోయారు. అంటే వీళ్ళందరికీ రూపాయో ₹1 ఆ నిధులు వస్తే అందేవి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాకపోవటం వల్ల దాదాపుగా 56,47,000 మంది నష్టపోయారు. దాంతోపాటు అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నష్టపోయిన కుటుంబాలు, అంటే నేను చెప్పినట్టుగా రోడ్లు కానివ్వండి, ఆ డ్రైనేజీలు కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆగిపోవటం వల్ల దాదాపుగా ఆ ప్రభావం ఎన్ని కుటుంబాల మీద పడిందంటే 42 లక్షల కుటుంబాల మీద పడింది. 42 లక్షల కుటుంబాల మీద, అంటే దాదాపు 2 కోట్ల మంది అని ఇందాకే చెప్పుకున్నాం కదా, 42 లక్షల కుటుంబాల మీద పడింది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఖరీదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. వైసీపీ హయాంలో పూర్తిగా ఎందుకు ప్రజలు తీవ్ర అసహనం, మీకు గుర్తుంది కదా, పంచాయతీల్లో బ్లీచింగ్ చేయడానికి డబ్బులు లేవు. ఎందుకని వచ్చిన పంచాయతీ నిధులు జగన్ గారు మళ్లించేశారు కదా. మరి అదే పంచాయతీ నిధులు పంచాయతీలకు సక్రమంగా వాడుంటే ఒక డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, పంచాయతీ రోడ్లు కానివ్వండి, లేదా వాటర్ సిస్టమ్ కానివ్వండి, ఎంత సక్రమంగా ఉండేది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అలాంటిది. దేనికి ఎంత చేశాడు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం, వివరంగా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి దేనికి ఎంత అనేది. ఇదిగో నేను ఎందా చెప్పినట్టుగా పీజీ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం బోధనా రుసుములను అందించేది. ఆ ఫీజు మొత్తంలో కేంద్ర రాష్ట్రాల వాటా 60:40 ఎస్సీలకు, 75:25 ఎస్టీలకు ఉండేది. అంటే కేంద్రం ఇచ్చేది ఎక్కువ. ఈ పథకాన్ని జగన్ నీరుగార్చారు. ఇలా 35,000 మంది ఎస్సీ విద్యార్థులు 5,000 మంది ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు. అలాగే గిరిజన విద్యార్థులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 42 కోట్లు ఇవ్వకపోవడంతో 2.22 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు ఆ సంవత్సరం ఉపకార వేతనాలే రాకుండా పోయాయి. అంతేందుకు కేంద్రమే పూర్తి నిధులు ఇచ్చి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని పథకాన్ని అమలు చేస్తే నిధుల మళ్లింపులో పేరెన్నిక గన్నిన జగన్ 8.79 కోట్ల రూపాయలను ఇతర కార్యక్రమాలకు రాసిచ్చేశారు. అంటే 1 కాదు 2 కాదు ఇలాగా. ఇక PMSSV పథకం కింద ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఇచ్చేందుకు 158 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 95 కోట్లు ఇవ్వాలి. కానీ ఎప్పటికప్పుడు ఖజానాను ఖాళీ చేసి అప్పులు సుడిగుండంలోకి వెళ్ళిపోవడమే తప్ప దాన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు. దానివల్ల నష్టం జరిగింది. సో ఇలాగ మొత్తంగా కుళాయిలో నీళ్ళు ఇచ్చే అవకాశాన్ని కాలదన్నిన గొర్రెడని ఇంటింటికి నీళ్లు అందించే కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు సాయం చేస్తామని కేంద్రం ముందుకొస్తే ఈ అవకాశాన్ని కూడా జగన్ కాలదన్నాడు. ఫలితంగా రాష్ట్రంలో 25 నుంచి 50 లక్షల కుటుంబాలు కుళాయి కనెక్షన్లు పొందలేకపోయాయి. ఒక్క జలజీవన్ మిషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 1,53,000 కోట్లు, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు, రాజస్థాన్ 82,000 కోట్లు, కర్ణాటక 69,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేస్తే కేంద్రం ఆంధ్రప్రదేశ్ 2,000 కోట్లు ఖర్చు చేసింది. ఉత్తరప్రదేశ్ ఏమో 1,53,000 కోట్లు, అంటే ఒక బడ్జెట్కు సరిపడగా నిధులు జలజీవన్ మిషన్ కింద తీసుకుని ఉత్తరప్రదేశ్ ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అంటే ఒక స్కీము ఖరీదు ఖర్చు కూడా చేయాల. మళ్ళీ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, జగన్మోహన్ రెడ్డి జేబులో కాదు, అవి కూడా చేయాల జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా రాష్ట్రాన్ని నష్టం చేశాడు. సో జలజీవన్ మిషన్ సరిగ్గా వినియోగించుకోలేక దాదాపుగా
25,50,000 కుటుంబాలకు నష్టం జరిగింది, దాదాపు 9,000 కోట్లు. అలాగే సాకి కింద 11 వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక 3,800 కోట్లు నష్టపోయాం. 3 వైద్య కళాశాలలకు 60% కేంద్రం వాటా వినియోగించుకోకపోవడం వల్ల ఒక 918 కోట్లు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటుకి ఇచ్చే నిధులు రాబట్టుకోలేకపోవడం వల్ల ఒక 300 కోట్లు. ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వినియోగించుకోకపోవడం వల్ల ఒక 333 కోట్లు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ఒక 13 కోట్ల నష్టం. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల దీనికి చెందిన ఒక 754 కోట్ల కష్టం. ఇక అమృత పథకం, అతి కీలకమైనటువంటి అమృత పథకం వినియోగించుకోకపోవడం వల్ల ఒక 2,300 కోట్ల నష్టం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల వచ్చిన నష్టం. మొత్తంగా ఈఎస్ఐ ఆసుపత్రులు మెరుగుపరచకపోవడం వల్ల ఒక 616 కోట్లు నష్టం. 15 లక్షల కుటుంబాల మీద దాని ఎఫెక్ట్ పడింది. మొత్తంగా 21,000 కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టపోయాం. ఇక గిరిజన ఉప ప్రణాళిక కింద వచ్చే పథకాల సాయం చేసే దాని కింద ఒక 1,50,000 కోట్లు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల బోధనా రుసుంలో 40,000 మంది. అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం ఇవ్వలేకపోవడం వల్ల ఒక 10,000 మంది నష్టపోయారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల ఒక 2,30,000 మంది. ప్రధానమంత్రి ఫజిల్ బీమా సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల ఒక దాదాపుగా 19 లక్షల మంది. అలాగే ఆర్కేవీవై ఆయిల్ పాము సెరికల్చర్ తదితర పథకాలు పొందలేకపోవడం వల్ల 1,50,000 మంది. భూసార కార్డులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం వల్ల అత్యధికంగా 15 లక్షల మంది. వ్యవసాయ విస్తరణ పథకం వినియోగించుకోకపోవడం వల్ల ఒక 70,000 మంది. ఇలా మొత్తంగా 56,47,000 మంది లబ్ధిదారులు నష్టపోయారు. ఇక మౌలిక సదుపాయాల నిధులు ఎలా మళ్లించాడంటే ప్రధాన ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడం వల్ల ఒక 3,000 కోట్ల నష్టం, దాదాపుగా 1,76,000 కుటుంబాల మీద ప్రభావం పడింది. ఆర్టికల్ 275(1) కింద గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు జగన్మోహన్ రెడ్డి రాబట్టుకోలేకపోవడం వల్ల ఒక 136 కోట్ల నష్టం. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక దుర్వినియోగం వల్ల ఒక 17 కోట్లు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకోకపోవడం వల్ల ఒక 250 కోట్లు. 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించడం వల్ల ఒక 6,585 కోట్లు. మొత్తంగా 10,171 కోట్ల రూపాయల నష్టం. ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విధ్వంసం. తాను చెయ్యకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేసుకునే అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి చేతగానితనంతో ఇంతమంది ప్రజలను జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నష్టపరిచాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.